ప్రతిభ మహారాజుకి ఆయనకి ముగ్గురు మగపిల్లలు. పెద్దవాని పేరు దేవపి. అతనికి ధనం, రాజ్యం, అధికారం మీద ఎటువంటి వ్యామోహం లేదు కనుక రాజ్యంలో ఉండలేక హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకు ఒక సుందరమైన శంబాల నగరం కనిపిస్తుంది. కలియుగాంతంలో కలికి భగవానుడు అవతరించేది శంబాలలోనని పురాణం చెప్తుంది. దేవపికి కూడా మరణం లేదు కనుక అతను కలియుగాంతం వరకు బతికే ఉంటాడు. రెండవ కొడుకు బాహలికుడు. చిన్నప్పటి నుండి తన మేనమామ దగ్గర పెరిగాడు కనుక అతను కూడా రాజభారాన్ని మోయడంలో తండ్రికి తోడుగా నిలబడలేదు. ఇక చివరి కొడుకే మహారాజుకి ఆశాదీపం శాంతనుడు. ప్రతిపుడు ఒకరోజు నది తీరంలో ధ్యానంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే గంగా అనే స్త్రీ ప్రతిపుణ్ణి చూసి చాలా ఇష్టపడింది. ప్రతిపుణ్ణి విశాలమైన బహుళ తేజస్సు, పైగా క్షత్రుడని ఆమె వెళ్లి నేరుగా అతని కుడి తొడపైన కూర్చుంది. ప్రతిపుడు కళ్ళు తెరవగానే, ఓ క్షత్రియ వీర, మీరు నా మనసు దోచుకున్నారు. నా కోరికను మన్నించి మీ దాన్ని చేసుకోండి. దానికి ప్రతిపుడు, అమ్మా, నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడపైన కూర్చున్నావు. భార్య స్థానం మగవాని ఎడమ తొడపైన, కానీ కుడివైపు కూర్చున్నావు. అందువలన నువ్వు నాకు కూతురుతో సమానం అని అన్నాడు. చూడడానికి రాజులో ఉన్నావు, కోరి వచ్చిన స్త్రీని కాదంటావా అని ఆమె నిందించింది. దానికి ప్రతిపుడు, చూడమ్మా, నా పోలికలతోనే జన్మించి యవ్వన ప్రాయంలో ఉన్న నా కుమారుడు శాంతనుడు నాకన్నా సౌందర్యవంతుడు. అతను నీ వద్దకు వస్తాడు అని నచ్చ చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.